చిన్న పొరపాటు ఎక్కడ ఉందంటే వచ్చిన రద్దీని అంచనా వేయడంలో అధికారులు విఫలమయ్యారు. నిజంగా చెప్పాలంటే మామూలు చేసే ఏర్పాట్లు వాటి వరకు చూసుకున్నారు కానీ సెక్యూరిటీ విషయంలో కొంచెం జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వచ్చిన జనము బయట నుంచి వచ్చారు. ఎప్పుడైతే రెండు అంశాలు ఇక్కడ టోకన్ ఉన్న వాళ్ళు మాత్రమే 10 రోజులు అలో చేస్తామని చెప్పడం కూడా చాలా పొరపాటు. అది మామూలుగా వచ్చిన వాళ్ళు కొండపైన దర్శనం కాకపోతే ఎప్పుడైనా వెయిట్ చేసి గంటలు రోజులు వెయిట్ చేసి ఉండేదానికి సిద్ధంగానే ఉంటారు. ఇది గతంలో జరుగుతూ వచ్చింది. ఎప్పుడైతే ఇలాగా టోకన్ ఉంటేనే కుదురుతుంది అని చెప్పడం వల్ల ఒత్తిడి పెరిగింది. ఆ ఒత్తిడికి తగినట్టు సెక్యూరిటీ ఏర్పాట్లు చేయకపోవడము, ఈ రోజు తెల్లవారు 5 గంటలకు టికెట్లు ఇస్తారంటే నిన్న ఉదయం నుంచి అక్కడ నిలబడ్డారంటేనే చాలా పెద్ద పొరపాటు. అది ఆ నిలబడిన వాళ్ళందరినీ పక్కన ఉన్న పార్క్ లోకి పంపించారు. పార్క్ లోకి పంపించిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం ఎక్కువ సెక్యూరిటీ నిలబెట్టి వాళ్ళని క్యూ లైన్లలోకి అనుమతిస్తుంటే ఇంత జరిగేది కాదు. అక్కడ రాత్రి 9 గంటల వరకు ఒక తీవ్ర అసహనం. వాళ్ళు ఏం చేయాలి, పార్క్ లో కూర్చోబెట్టేశారు. అక్కడి నుంచి 100 మంది కూర్చున్నప్పుడు వాళ్ళు లేచి బయటకు వెళ్ళాలి. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఆ పార్క్ లో ఉన్న వాళ్ళనే పంపుతారంటే వీళ్ళు ఈ పక్క ప్రజలు మధ్యలో కేవలం నామమాత్రపు పోలీసులు. ఇది సమస్య కారణం అన్నమాట. ఈ తొక్కిసలాట జరగడం వల్ల చాలా చెడ్డ పేరు అడ్మినిస్ట్రేషన్ కి వచ్చిందని చెప్పాలి. నిర్వహణ రోజుల తరబడి సమీక్షలు ఇన్ని చేశారు కానీ ప్రత్యేకంగా చైర్మన్ మొదటి నుంచి చెప్తా వచ్చారు. ఆయన ఇప్పుడున్న చైర్మన్ నాయుడు గారు కొంచెం ముందు జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి అంటూ వచ్చారు. అది ఎక్కడో విఫలం ఎక్కడ జరిగిందంటే సెక్యూరిటీ తగినంత ఏర్పాట్లు చేయలేదు. ఆ చేయకపోవడము, ఆఖరి క్షణంలో పక్కన పెట్టిన అంబులెన్స్ లో డ్రైవర్లు లేకపోవడం. అంబులెన్స్లు ఉన్నాయి కానీ డ్రైవర్ కోసం వెతుక్కోవడం కాసేపు, ఇవన్నీ కూడా డిలే ప్రాసెస్ జరిగి పాపం 6 మంది దైవ దర్శనానికి వచ్చి ఈ విధంగా చనిపోవడం జరిగింది. రెండవది ఆన్లైన్ లో చేయడం అనేది కొంతవరకు చేశారండి ఇంతకు ముందే, కానీ ఆఫ్లైన్ లో ఇవ్వాల్సిన అవసరం ఉంది. తప్పదు, అది ఇవ్వాల్సిందే. కాకపోతే దానికి తగినట్టు కట్టుదిట్టమైన ఏర్పాట్లు అనేది చేయకపోవడం అనేది పొరపాటు. తెల్లవారు 5 గంటలకు ఇస్తారంటే ముందు రోజు ఉదయం 8 గంటలకు వచ్చిన వాళ్ళని నచ్చజెప్పి పంపడము, లేక ఇప్పుడు కాదు మీరు సాయంత్రం పైన రండి అని తగ్గించి ఉండొచ్చు. ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడంలో లోపం అయితే కనిపిస్తోంది. అదే విధంగా టీటీడీ అధికారులకి పోలీసులకి వీరికి కూడా కాన్వర్సేషన్ సరిగా లేదు. 8, 9 ఎప్పుడు ఇస్తారు, మార్నింగ్ ఈవినింగ్ అనే టైం కూడా చెప్పకపోవడము. అక్కడ 5 గంటలకే చెప్పారండి, 5 గంటల నుంచి అని చెప్పారు. వీళ్ళు ముందు రోజు 8 నుంచే రావడం ప్రారంభించారు భక్తులు. అంటే దొరకదని ఇంటే 40,000 టికెట్లు మాత్రమే ఒక రోజుకి. 3 రోజులకి 1,20,000 టికెట్లు ఇచ్చేస్తాం ఒకేసారి వరుసగా. ఇది ఇచ్చేసిన తర్వాత టోకన్లు లేకుండా కొండపైకి అనుమతి లేదు అని చెప్పడం పొరపాటు. సర్వదర్శనానికి మామూలుగా వదిలేసినా కూడా ఎట్లా మైండ్ సెట్ లో వస్తారంటే తిరుమలకు వచ్చేవాళ్ళు రాత్రి 2 రోజులు 3 రోజులు అయినా క్యూ కాంప్లెక్స్ లో ఉండడానికి సిద్ధంగా అయ్యి వస్తారు. ఆ వచ్చే అలవాటు అయిన భక్తుల్ని వీళ్ళు ఏం చేశారంటే సర్వదర్శనానికి అనుమతించారు. కేవలం టోకన్లు ఉన్న వాళ్ళకి అనుమతి అని చెప్పడం వల్లే ఒత్తిడి పెరిగింది. ఆ సెంటర్ లో ఎట్టి పరిస్థితిలో తీసుకోవాలి అనే ఒత్తిడి పెరగడం వల్లనే జరిగింది అనుకుంటున్నాం. కానీ నిర్లక్ష్యం అయితే కనిపిస్తుందిగా. ఉందండి, తప్పకుండా. మెగాఫోన్లు పెట్టుకొని సెక్యూరిటీ లోపల ఇన్ని వేల మంది ఉన్నారు అన్నప్పుడు ప్రతి సెంటర్ దగ్గర ఉండాల్సిన సెక్యూరిటీ లేదు. దానికి తగినట్టు అంబులెన్స్లు కానీ వీటిని రెడీగా వైద్య సెంటర్లు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా చాలా లోపాలు ఉన్నాయి. అనౌన్స్మెంట్లు లేవు. మెగాఫోన్ పెట్టుకుని ఇలా వదులుతాము ఈ టైం అని సమాచారం లేదు. కేవలం అక్కడున్న పోలీసులు గేట్ దగ్గరికి వచ్చిన వాళ్ళతో మాట్లాడడం, కూర్చోండి పంపిస్తారని చెప్పి ఆపడమే తప్ప వచ్చిన వాళ్ళందరినీ ఆ పార్క్ లో అలో చేయడం అనేది చాలా పెద్ద పొరపాటు. అది చేసి చాలా పెద్ద పొరపాటు చేశారు. రైట్, థ్యాంక్ యూ రవికుమార్ గారు.